చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమ వివాదాలను ఎదుర్కొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా టాలీవుడ్ లో చుట్టుముట్టిన మరో వివాదంతో థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయించి తమ సమస్యలను పరిష్కరించకపోతే జూన్ 1 నుండి థియేటర్స్ ని బంద్ చేస్తామంటూ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు హీరో అయిన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నా మూవీ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ టైంలోనే నా సినీ కెరియర్ కిల్ చేసినట్లవుతుంది. సినిమా ఇండస్ట్రీ నాదనుకుంటే నా సినిమాకే ఎసరు పెడతారా? ఇండస్ట్రీ నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి చాలా థ్యాంక్స్. నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూపిస్తా అంటూ ఇండస్ట్రీని హెచ్చరించడంతో ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన దిల్ రాజు ఇండస్ట్రీలో ఐక్యత లేదని, ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని, అందరూ కూర్చొని మాట్లాడితే ఎలాంటి వివాదం ఉండేది కాదని, పేరుకే పెద్దలం జూన్ 1 నుండి బంద్ అనే వార్త బయటికి రాగానే ఆ వార్తల్ని ఖండించుంటే ఇంత దూరం వచ్చేది కాదని, నిజానికి తనకి శిరీష్ కి తెలంగాణలో 30 థియేటర్లు, ఉత్తరాంధ్రలో 20 థియేటర్లు మాత్రమే లీజ్ కి ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు దిల్ రాజు వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు దిల్ రాజు నెట్వర్త్ ఎంత? నిజంగానే దిల్ రాజు శంకర్ వల్ల పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాడా? తన మొదటి భార్య ఎందుకు మరణించింది? తనకన్నా 18 ఏళ్లు చిన్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? దిల్ రాజు మలయాళం హీరోయిన్లకే ఎందుకు సపోర్ట్ చేస్తాడు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వేలమాకుచ వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు. ఇతను 1970 డిసెంబర్ 18న తెలంగాణలోని నార్సింగ్పల్లిలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మ. ఇతనికి విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే అన్నలు, శిరీష్ రెడ్డి అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి వీరికి ఉన్న 100 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటుండేవారు. దిల్ రాజు తన స్కూలింగ్ ని ముదకపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న దిల్ రాజుకి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా ఇంట్లో తెలియకుండా థియేటర్స్లో సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్ ముందు తను యాక్ట్ చేసి చూపించడంతో వారు కూడా ఇతన్ని ఎంకరేజ్ చేసేవారు. ఇక దిల్ రాజు అన్నయ్యలిద్దరూ ఆటోమొబైల్స్ బిజినెస్ని స్టార్ట్ చేసి దాని ద్వారా ట్రాక్టర్ని, స్పేర్ పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని అమ్ముతూ ఉండేవారు. అలా ఈ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ రావడంతో ఆర్థికంగా బాగా సెట్ అయి హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఒక పెద్ద ఆఫీస్ని కూడా పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు తన ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన అన్నలతో కలిసి బిజినెస్లో వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. అలా తమ ఆఫీస్ చుట్టుపక్కనే సినిమా ఆఫీసులు కూడా ఉండడంతో ఎలాగైనా తను హీరో అవ్వాలని ఛాన్స్ల కోసం వెళ్ళి అడగగా యాక్టింగ్లో అంతంత మాత్రమే ఉన్న దిల్ రాజుని ఎవరూ సెలెక్ట్ చేసేవారు కాదు. కానీ సినిమా ఫీల్డ్లో ఎలాగైనా తన సత్తా చాటుకోవాలని హీరో అనే కాకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అని ఏదో ఒక ఫీల్డ్లో తను ఉండాలనుకున్నాడు. అలా ఈ క్రమంలోనే తమ బంధువుల్లో ఒకరైన మహేందర్ రెడ్డి అప్పటికే డిస్ట్రిబ్యూటర్గా కొన్ని మూవీస్ని చేసి ఆర్థికంగా బలపడి ఉండడం చూసిన దిల్ రాజు అతని సహాయంతో డిస్ట్రిబ్యూషన్లోకి దిగాలనుకున్నాడు. ఇక అలా అతనికి అప్పటికే వయసు అవ్వడంతో నిజామాబాద్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతల్ని మహేందర్ రెడ్డి తన కొడుకుతో పాటు దిల్ రాజుకి కూడా అప్పగించడం జరిగింది. కానీ దిల్ రాజు ఇంట్లో మాత్రం మనకి తెలియని పనిలో వేలు పెట్టొద్దని, నష్టాలు వస్తాయని ఎంత నచ్చజెప్పినా అతను వినేవాడు కాదు. ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు తమ బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ అనిత అనే అమ్మాయిని చూడడం, వీరిద్దరికి మొదటి చూపులోనే ప్రేమ కలగడంతో 1 సంవత్సరం వరకు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలా ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా వారు ఒప్పుకొని 1991లో వీరిద్దరికి గ్రాండ్గా పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హన్సిత అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా కొన్నాళ్ళు తమ బిజినెస్ని చూసుకుంటున్న దిల్ రాజుకి తన మనసంతా సినిమాల వైపే ఉండడంతో భర్తని అర్థం చేసుకున్న అనిత గారు తన తండ్రి దగ్గర ₹1 కోటి తీసుకొచ్చి తన భర్తకిచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయమని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంతో దిల్ రాజు 1995లో శ్రీ హన్సిత డిస్ట్రిబ్యూషన్ అనే కంపెనీని స్టార్ట్ చేసి మొదటిగా ప్రకాష్ రాజ్, ఊహా హీరోయిన్లుగా యాక్ట్ చేసిన అమ్మా నాన్న కావాలి అనే మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా ఆ వెంటనే సౌందర్య చేసిన అరుంధతి మూవీకి కూడా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించగా అది కూడా ఫ్లాప్ అయింది. అయినా కూడా దిల్ రాజు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రేమించింది ఎందుకమ్మా అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో
రూపాయల వరకు నష్టం వచ్చింది. ఇక ఆ మధ్యలో పెళ్లి పందిరి అనే మూవీకి అప్పు తెచ్చి మరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో దిల్ రాజు తన తండ్రి అన్నల సలహా మేరకు మళ్ళీ తమ బిజినెస్ పనుల్ని చూసుకోవడం మొదలెట్టాడు. అలా 3 years దిల్ రాజు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తన మనసు మాత్రం సినిమాల వైపే ఉండేది. ఇక ఫైనల్ గా తన లక్ ని ఒకసారి ట్రై చేయాలని, ఈసారి ఫెయిల్ అయితే తాను ఎప్పటికీ వెళ్ళనని ఇంట్లో అందరికీ నచ్చజెప్పడంతో తన ఫ్యామిలీకి కూడా వేరే దారి లేక అతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అలా ఈసారి శ్రీ హన్సిత డిస్ట్రిబ్యూషన్ ని శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా మార్చి మొదటిగా తమిళ్ మూవీ అయిన ఒకే ఒక్కడు మూవీ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి నైజాంలో రిలీజ్ చేయగా ఆ మూవీ హిట్ అయి మంచి ప్రాఫిట్స్ ని తీసుకురావడంతో వెంటనే నువ్వొస్తావని, అమృత, నిన్నే ప్రేమిస్తా అనే మూవీస్ ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అవి కూడా హిట్ అవ్వడంతో ఆ తర్వాత 25 మూవీస్ వరకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజుని ఇంట్లో వారంతా రాజు అని షార్ట్ కట్ లో పిలవగా డిస్ట్రిబ్యూషన్ వల్ల ఇతన్ని అందరూ నైజాం రాజా అని పిలవడం మొదలెట్టారు. అలా ఆది మూవీ డిస్ట్రిబ్యూటర్గా రైట్స్ని కొనుక్కునేందుకు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఆఫీస్కి వెళ్ళగా అక్కడే వివి వినాయక్ని కలవడం, మాటామాటల్లో ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ కలుస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే వివి వినాయక్ తన దగ్గర మూవీ స్టోరీ ఉందని దిల్ రాజుకి చెప్పగా ఆ స్టోరీ దిల్ రాజుకి బాగా నచ్చి తనే ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. ఇక అలా ఇతని ఫ్యామిలీ వారు ఎంత వద్దని చెప్పినా వారి మాటల్ని వినకుండా కథ మీదున్న నమ్మకంతో 2.5 కోట్లు అప్పు చేసి నితిన్ని హీరోగా పెట్టుకొని దిల్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ 2003లో రిలీజ్ అయి 11 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నైజాం రాజు కాస్త దిల్ రాజుగా మారాడు. ఇక దిల్ మూవీ షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సుకుమార్ దిల్ రాజుని కలిసి తన దగ్గర ఉన్న ఆర్యా స్టోరీని చెప్పగా ఆ స్టోరీ తనకి బాగా నచ్చి దిల్ మూవీ హిట్ అయితే నెక్స్ట్ మూవీ నీతోనే చేస్తానని ప్రామిస్ చేశాడు. అలా అతను చెప్పినట్లే దిల్ మూవీ హిట్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్తో ఆర్యా మూవీని 4 కోట్ల బడ్జెట్తో స్టార్ట్ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు 32 కోట్లని కలెక్ట్ చేసి దిల్ రాజుకి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సక్సెస్తో దిల్ రాజు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా భద్ర, బొమ్మరిల్లు, మున్నా, పరుగు, కొత్త బంగారు లోకం, బృందావనం అని 50 సినిమాలకి ప్రొడ్యూసర్గా చేస్తూ టాలీవుడ్లో టాప్ 3 ప్రొడ్యూసర్లో దిల్ రాజు కూడా ఒకరిగా ఉంటూ ఇప్పుడు 40 థియేటర్లకి ఓనర్గా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే దిల్ రాజు తెలుగు అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా బయట అమ్మాయిలకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే ఇతర భాషల హీరోయిన్లు అన్నింటికీ కంఫర్టబుల్గా ఉంటూ ప్రొడ్యూసర్, డైరెక్టర్ చెప్పినట్లు తమ పనిని తాము చేసుకుంటూ వెళ్లడంతో దిల్ రాజు తన మూవీస్లో నేహ, మీరా జాస్మిన్, శ్వేతా బసు, రెజీనా కసండ్రా, షీలా, తేజస్విని అని చాలా మంది అమ్మాయిలకి సపోర్ట్ చేశాడనే చెప్పొచ్చు. ఇక దిల్ రాజు పేరు పరుగు హీరోయిన్ షీలా మరియు తేజస్వినితో గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం ప్రొడ్యూసర్, హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా సాయి పల్లవి, అనుపమ, రాశి ఖన్నాతో దిల్ రాజు తన కంపెనీలో అగ్రిమెంట్ చేయించుకొని తను చెప్పే మూవీస్ తప్ప వేరే మూవీస్ చేయకూడదనే కండిషన్ కూడా పెట్టాడని, దీంతో ఆ హీరోయిన్స్ దిల్ రాజు చెప్పినట్లే వింటూ అతని కంట్రోల్లోనే ఉంటారని చెప్పొచ్చు. అంతేకాకుండా దిల్ రాజు 1200 యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తూ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్లతో పాటు 40 థియేటర్లు మరియు ప్రొడక్షన్ ద్వారా ఈ రోజుకి 2000 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండి తెలుగులోనే రిచెస్ట్ ప్రొడ్యూసర్గా ఎదిగాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దిల్ రాజు కూతురు హన్సితకి 2014లో అచ్యుత్ అనే అబ్బాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా పుట్టారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ఫిదా మూవీ షూటింగ్ నిమిత్తం యుఎస్ఏకి వెళ్ళగా తన భార్య అనిత గారికి ఉన్న ఒబేసిటీ కారణంగా ఉన్నట్టుండి ఆమెకి చెస్ట్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా ఆమెను చెక్ చేసిన డాక్టర్లు తనకి హార్ట్ అటాక్ వచ్చిందని, ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పగా వారు చెప్పినట్లే అనిత గారు 2017 మార్చి 11న తన 42వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అలా అప్పటి నుండి ఒంటరిగా ఉన్న దిల్ రాజు 2018లో F2 షూటింగ్ నిమిత్తం యుఎస్ఏకి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న తేజస్విని అనే ఆమెను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు పెన్ అడగగా ఆమె దిల్ రాజుతో తెలుగులో మాట్లాడుతూ పెన్ ఇవ్వడం, అతనికి కావలసినవన్నీ సర్వ్ చేస్తుండడంతో వీరిద్దరికీ అక్కడే మంచి పరిచయం ఏర్పడింది. అలా ఫ్లైట్లో నుండి దిగే ముందు దిల్ రాజు తేజస్వినికి తన విజిటింగ్ కార్డ్ని ఇచ్చి కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. అలా అప్పటి నుండి తరచూ ఫోన్ కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ బిజీగా ఉన్న వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ప్రేమలో పడ్డారు. ఇక అలా అప్పటికే దిల్ రాజుకి 50 ఏళ్ళైనా తనకన్నా 18 ఏళ్ళు చిన్నదైన తేజస్వినిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని తన కూతురికి, ఫ్యామిలీకి చెప్పగా ఫ్యామిలీ వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తేజస్విని
మాత్రం మొదటగా ఒప్పుకోలేదు. కానీ దిల్ రాజు మరియు తన కుటుంబ సభ్యులు తేజస్వినిని ఎలాగోలా కన్విన్స్ చేసి ఒప్పించడంతో 2020 మే 11న దిల్ రాజు మరియు తేజస్విని గారు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా పెళ్లి తర్వాత తేజస్వినిగా ఉన్న తన పేరుని వైగారెడ్డిగా మార్చడం జరిగింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా అప్పటి నుండి అన్ని బాగా సాగుతున్నప్పుడే తను ప్రొడ్యూస్ చేసిన పాగల్, 101 జిల్లాల అందగాడు, ఓరిదేవుడా, రౌడీ బాయ్, థ్యాంక్ యూ, వారీసు, శాకుంతల, ఫ్యామిలీ స్టార్ అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో దిల్ రాజు చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది. అయినా కూడా డైరెక్టర్ శంకర్ మీదున్న నమ్మకంతో రామ్ చరణ్ని హీరోగా పెట్టుకొని గేమ్ చేంజర్ మూవీని చేసి అప్పటి వరకు అయిన నష్టాన్ని భర్తీ చేయాలనుకున్నాడు. దీంతో తన కెరియర్లోనే 400 కోట్ల హైయెస్ట్ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ 2025 జనవరి 10న భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి 300 కోట్ల వరకు నష్టం వచ్చిన ఆ తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీతో కొంతవరకు ఊరట కలిగింది. దీంతో ఇకపైన పెద్ద బడ్జెట్ సినిమాలు తీయకూడదని డిసైడ్ అయిన దిల్ రాజు ఇప్పుడు నితిన్తో తమ్ముడు మూవీని ప్రొడ్యూస్ చేసి జూలై 4న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే జూన్ 1 నుండి ఎగ్జిబిటర్లు థియేటర్ బ్యాన్ ని ప్రకటించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇకనైనా ఎగ్జిబిటర్స్ తో ప్రొడ్యూసర్లందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరిస్తారా లేక ఇలాగే కొన్నాళ్ళు లాగుతారా అనేది వేచి చూడాలి. మరి మీకు దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి.